बार 400 का पार अन्नది प्रियंका ఏమన్నా తెలుసా आपकी जनता का सरकार अन्नది आपकी बार जनता की सरकार ఆ కుటుంబంలో ఉన్నది వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ సద్భావన ద్వారా ఈ దేశంలో అందరిని ఒకటి చేయాలని చూసిండు అదే ఆలోచనలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య పేదరికం సమస్య అన్ని తెలుసుకొని వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంతటితో ఆగలే 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు కనుక మిత్రులారా సమయం ఆసన్నమైంది కానీ నాకు రెండు కోరికలు ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అడగాలి కదా మనం అడగాలనా లేదా ఒకటి అడుగుతున్నా ఆనాడు రోహిన్ రెడ్డి వచ్చినప్పుడు ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ చేసిండు ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలన్నా బతుకమ్మ కుంట ఒక బతుకమ్మనేమో ఆడున్నది టిఆర్ జైల్లో కానీ ఇవాళ బతుకమ్మ కుంటను కాపాడినాం ఈసారి బతుకమ్మ పండుగ దసరా తర్వాత అక్కడనే కబ్జా చేయాలని చూసాను కానీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇది కుంటనే ఈసారి తప్పనిసరిగా బతుకమ్మ కుంటనే మన ఆడపడుచులు మన అక్కలు చెల్లెండ్లు అక్కడనే బతుకమ్మ ఆడతారు ఈ రెండుటికి వారు ఒప్పుకోవాలని అదే విధంగా ఆఖరి కోరిక దీని తర్వాత చెప్పాలి మా నాగేందర్ ఇవాళ నాగేందర్ ఓటేస్తే ఎవరికి పోతుంది రాహుల్ గాంధీకి పోతుంది కిషన్ రెడ్డికి వేస్తే నరేంద్ర మోడీకి పోతుంది కనుక ఈ జనాన్ని చూసిన తర్వాత మీ ఉత్సాహం చూసిన తర్వాత మా వానికి రాహుల్ గాంధీ దేశానికి పేదవాళ్ళ గురించి కొట్లాడే నాయకుడు అగ్ర కులాలకు పరిచయం చేసినటువంటి నరేంద్ర మోడీ అదాని అంబానీలకు చేస్తుండు కనుక బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ కనుక ఆయన ప్రధానమంత్రి అయితే మా నాగేందర్ను మంత్రి చేయాలి చేస్తావా లేదా థ్యాంక్ యూ కేంద్రంలో మంత్రి చేయి మావాడు ఉండాలి కదా మీరే ఉంటే ఎట్లా మా వాళ్ళు కూడా ఉండాలి కనుక తప్పనిసరిగా ఒప్పుకున్నారు నేను ఎక్కువ చెప్పకుండా నాగేందర్ మాట్లాడతాడు తర్వాత యా నాగేందర్ ఆయనకి ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి ఎక్కడ చూడు జనమే జనం రా అత్కి बार एवरदा साफ सरकार अरे मुसलमान भाइयों आखिरी बात बता रहा हूं ये देश धोखे में है मुसलमानों को हका लेने का काम कर रहे 4% निकाल दे रहे मगर आंध्रा में जनता हमारे पवन कल्याण पार्टी और टीडीपी पार्टी और बीजेपी मिलके वहां मुसलमानों को 50 साल का ऐसे उनको दे रहे मस्जिदों में पैसे दे रहे तो इसी वजह से यहाँ पर भी वही देना चाहिए हमारे यहाँ का मुसलमान नहीं है क्या वहां का एक नीति डबल इंजन चल रहा इसके ऊपर भी अपन सोचना चाहिए 5 साढ़े 5 का नमाज पढ़ो सीधा जाओ घर में वहां जाके हाथ का निशान को